నేటి రాశి ఫలాలు తులారాశి వారి రోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ రోజు ఫలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట హోదాలనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. తల్లిదండ్రుల కృప వలన ఆస్తులు కలిసి రావడం వలన మంచి లాభం అనేది చేకూరుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న భాగస్వాములతో సఖ్యత అనేది పెరుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. తులారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన పనులలో కొంత పురోగతిని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. ఆప్తులతో బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత వెసులుబాటు అనేది దొరుకుతుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రావడంతో సంతోషంగా ఈ రోజును గడుపుతారు. అలాగే మహిళలకి కొన్ని సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.